మనకు ఇది నేషనల్ హైవే వరంగల్ హైవే నుంచి 10 కిలోమీటర్స్ వస్తుంది లోపలికి. జనగాం జిల్లా నుంచి కూడా మనకు ఒక 10 కిలోమీటర్ దూరంలో ఒక మంచి 3 ఎకరాల ప్రాపర్టీ అయితే మనకు అమ్మకానికి వచ్చింది. ఇందులో ఒక బోర్ ఉంది, ఫుల్ వాటరు. సాయిల్ పరంగా వచ్చేసి మనకు ప్యూర్ రెడ్ సాయిల్ ఉంటుంది. సైట్ వచ్చేసి ఈ బైక్ ఉంది కదా, ఇక్కడ ఈ స్తంభం, ఈ గట్టు కాంచెలి మళ్ళీ ఇక్కడ వరకు ఇది బీట్ రోడ్ శాంక్షన్ అయింది, ఆల్రెడీ వర్క్ నడుస్తుంది. ఇక్కడ ముందు ఇక్కడ తండా ఒప్పిస్తుంది, ఆ తండా వరకు ఆల్రెడీ బీట్ రోడ్ అయిపోయింది. ఇటు మిగిలింది కన్స్ట్రక్షన్ వర్క్ నడుస్తుంది. దీని బీట్ రోడ్ శాంక్షన్ కాపీ కూడా ఉంది మన దగ్గర. ఇది వచ్చేసి సాయిల్ పరంగా చూస్తే రెడ్ సాయిల్ పొలమే, మొత్తం కంప్లీట్గా 3 ఎకర్స్. ఆ థర్డ్ షెడ్ బ్యాక్ సైడ్ వరకు వస్తుంది. రోడ్ ఫేసింగ్ తక్కువ ఉంటుంది. లోపలికి పోయినాక కొద్దిగా ఎల్ షేప్, ఎల్ టైప్ వస్తుంది అన్నట్టు. మనకు వచ్చేసి మధ్యలో చిన్న ఒర్రె లెక్క ఉంటుంది. దాని అవతల ఇటు ఒక 1.5 ఎకరు, అటు ఒక 1.5 ఎకర్ ఉంటుంది. అంటే చిన్న జస్ట్ ఎప్పుడైనా వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు లైట్గా పోతుంది. ఒక పైప్ వేసుకుంటే అటు ఇటు మనం వెళ్ళిపోవచ్చు. ఆల్రెడీ దారే ఉంది అటు ఇటు. టైటిల్ పరంగా వచ్చేసి ఫుల్ కంప్లీట్గా క్లియర్ టైటిల్ అండి. ఇది రైతు వద్దనే ఉంది. పెద్ద పెద్ద మళ్ళు, ఇటు ఒక మడి, అటు ఒక 2-3 మళ్ళు ఉంటాయి అంతే. టైటిల్ పరంగా ఫుల్ క్లియర్ టైటిల్. మీకు కంప్లీట్గా పహనీలు కానీ దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే ఎవ్రీథింగ్ డాక్యుమెంట్స్ ఈజ్ అవైలబుల్లో ఉన్నాయి. చూసుకున్నట్టయితే మీకు హైవే నుంచి జస్ట్ 10 కిలోమీటర్స్ వస్తుంది. బీట్ రోడ్ నుంచి ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకు వాటర్ ట్యాంక్ అవపడుతుంది కదా, వాటర్ ట్యాంక్ వరకు బీట్ రోడ్ ఉంది. చుట్టూ మొత్తం కంప్లీట్ పొలాలే అండి. మీరు ఎంత దూరం చూసినా, ఎక్కడి వరకు చూసినా మొత్తం పొలాలే ఉంటాయి. మనకు రోడ్ ఫేసింగ్ వచ్చేసి అక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంటుంది. 3 ఎకర్స్. ప్రైస్ వచ్చేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్తే దాన్ని బట్టి నేను ప్రైస్ చెప్తాను.